కు దేవుడు శక్తిమంతుడని ఎంచి తన ఏక కుమారుని అర్పించి ఆ ఉపమాన రీతిగా ఆయన మృతుల్లో నుండి మరలా పొందుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మాట నువ్వు ఇస్తావా అబ్రహాం అంటే ఆ మాటను అంగీకరించాడు. ఎందుకు అంగీకరించాడంటే ఆయనకు ఒక గొప్ప దేవుని మీద విశ్వాసం, బలమైన నమ్మకం. ఇందాక నమ్మకం గురించి మాట్లాడారు సహోదరులు. నమ్మకం ఉంది. ఎందుకంటే మృతులలో నుండి కూడా మృతులను సహితం లేపగలిగినటువంటి శక్తిమంతుడని నమ్మాడు. నేను ఇస్తా, ఈటనే ఒకవేళ ఇచ్చిన మళ్ళీ నా కుమారుని నాకు బ్రతికించి ఇవ్వగలిగినటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడు నా దేవుడు అనే విశ్వాసం, గొప్ప విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగి ఉంటారు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ మాట, ఆ వినటాన్ని బట్టి మృతుల్లో నుండి కూడా కుమారుని రక్షించుకున్నాడు. అబ్రహామా, నా మాట విని నీ కుమారుణ్ణి, నీకు ఒక్కడైన నీ కుమారుని ఇవ్వటానికి కూడా నువ్వు వినదీయలేదు. ఆపు, కత్తాపు చేయి, ఆపు. అంటే మానసికంగా ఇచ్చేశాడు. ఎప్పుడో ఆయన అడగంగానే ఇవ్వటానికి ఎవ్వరికి చెప్పలే. ఏమండి, అలాంటి పరిస్థితి కనుక మనకొస్తే మన పరిస్థితి ఏంటి? మనం ఇయ్యటానికి ఒప్పుకుంటామా? వెంటనే భార్య దగ్గరికి వెళ్ళిపోయి ఏందమ్మా అడిగేస్తాండి, ఏంటి ఈ పరిస్థితి? కానీ ఎక్కడ తేడా అనుమానం రానిలే భార్య దగ్గర. కానీ చివరికి పని వాళ్ళ దగ్గర, అయ్యా ఏంటి మరి పరిస్థితి అంటే, మీరు ఎక్కడ ఉండండి, మేము పోయి దేవునికి బలి ప్రార్థించి వస్తాం, లేకపోతే బలి అర్పించి వస్తాం. మరి పిల్లగాడు అడుగుతుంటే, నానా బలి అర్పించడానికి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, దహన బలి గొర్రె పిల్లేదు నాన్న దేవుడే చూసుకుంటాడు. ఇక్కడ మాట ప్రతి మాట, అబ్రహాము జీవితం ప్రారంభమైన దగ్గర నుంచి ప్రతి మాటను ఎప్పుడూ తీసి పక్కన పడేసి నో అని చెప్పలేదు, లేకపోతే పారిపోయి దాక్కోవాలి ఆ మాట వినకుండా ఆదాంలాగా. ఏమండి, మాట తప్పి భార్య మాట విని దేవుని మాట తప్పి, ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ ఇంకా లాజిక్ ఉంది, కనపడుతుంది. దేవుని మాటని పక్కన పెట్టేసి భార్య మాట వినడం. ఆయన భార్య మాట వింటే ఏమేమో అపవాది మాటని పడేసింది. ఏమండి, భార్య మాట వింటావా? దేవుడి మాట వినవా? దేవుడా నీకు ముందు భార్య? దేవుడు కదా, మరి దేవుడి మాట వినాల్సిన వాడు కదా. భార్య మాట విన్నావేంటి? ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ దేవుని మాట వినటం శ్రేష్టకరం. మనమైనా సరే దేవుని మాటలను ఎంతవరకు మనం తీసుకోగలుగుతున్నాం? ఆయన విశ్వాసం, ఆయన మాట వినేతనం మృతుల్లో నుండి కుమారుని రక్షించుకుంది. విస్తారమైన సంపద దేవుడు ఇవ్వటానికి కారణమైంది. తన లోతు కుటుంబాన్ని రక్షించుకునే పరిస్థితిలోకి తీసుకెళ్ళింది ఆ మాటే. కొడుకుని ఇవ్వటానికి కూడా ఎనుదిరగకుండా మరి వినేశాడు మాట విని. ఎక్కడ దేవుని మాటను పెడచవని పెట్టిన పరిస్థితి లేదు. మరి ఏంటి ఆదాంకి వెనక తేడా ఏంటి? ముందు ఆదాము ఈ లోకంలో లోకానుసారంగా మనకు నాయుడు తీసుకుంటే మొదటి పుట్టినవానికి మంచి జ్ఞానవంతుడు, లేకపోతే బలవంతుడు, ఏమంటే తెలివి కలిగిన వాడు అనుకుంటాం. మరి ఈ లోకానుసారంగా చూసుకుంటే ఒకసారి ఎక్కడికి వెళ్తే ఆదాము పరిస్థితి ఏంటి? ఆదాము తర్వాత ఎన్నో తరాల తర్వాత కదా వచ్చాడు అబ్రహాం. మరి ఏనేందుకు గొప్పగా మాట అన్నాడు? ఈయన భార్య మాట, అసలు భార్యకి మాట చెప్పలా. దేవుడు ఎలా అన్నాడని మాట చెప్పాడా? ఆయనైతే మాట చెప్పలే, నువ్వు తిను, ఇక పనులు తినడానికి తినడో, కానీ మాటే చెప్పలే ఆయనకి. ఆమెకి ఏ మాట చెప్పలే. దేవుడు ఏమని చెప్తాడో అదే చేయటానికి పూనుకొని దేవుడికి ఇష్టడయ్యిండు. ఇష్టడు కాలేదా? దేవునికి ఇష్టడయ్యాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే ఆయన మాట వింటే దేన్నైనా మృతులను సహితం మనం కూడా తప్పించుకోగలుగుతాం. మనకు కూడా కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు